హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటకం. ఈరోజు మనం దహీ చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెగ్యులర్గా ఒకటే రకంగా తిని బోర్ కొట్టేస్తే చికెన్ కర్రీని ఇలా వెరైటీగా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం షాజీరా, ఇవి 2 వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి 2 వేగిన తర్వాత సన్నగా చీరుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 4 ఇలా చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి ఇలా ముక్కలుగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో చికెన్ని వేసుకుంటున్నాను. నేను 1/2 కిలో చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని 2 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ చికెన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, అది మొత్తం ఎగిరిపోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ధనియాల పొడి, అలాగే 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీకు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పెరుగు వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కర్రీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. మూత తీసి చూసుకుందామండి. ఇలా మొత్తం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు మగ్గనిద్దాము. చికెన్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అనేది పట్టదండి. చాలా త్వరగా కుక్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. గ్రేవీ అనేది ఇలా చిక్కగా దగ్గరగా అయింది చూసారా. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే సన్నగా తరిగిన పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దహీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే ది బెస్ట్ చికెన్ కర్రీ అండి ఇది. దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.